ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరిచే చక్కటి ధన్యత మనకి ఇచ్చినందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ గణనామానికి ఉన్నతమైన మహిమ ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడి యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరు అంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలిభాషలు కండి. వాక్యాన్ని నుంచి దైవ ఆశీర్వాదం పొందండి. బైబిల్స్ ఉన్న దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాషలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 99వ సంకీర్తన 8వ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతికి నీ పాద సముఖములు చేరి మీ నామాన్ని స్తుతిస్తూ వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలిభాసులై నిన్ను స్తుతిస్తుంటుండగా మరింత పాలిభాసులను చేసి బలపరచు, స్థిరపరచు. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్. చాలా సంవత్సరం పిల్లల కీర్తనకారుడు చెప్పినటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క మనస్తత్వం ఎలాంటిది, ఏం చేస్తూ ఉంటాడు, ఆయన తన ప్రజల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, మనము చేసేటువంటి క్రియలు మన పనులను బట్టి ప్రతీకారం చేస్తూనే మన విషయంలో మన పాపాన్ని పరిహరించే దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, మనందరికీ కూడా మనస్సాక్షి అన్నది ఒకటి ఉంది. ఆ మనస్సాక్షి అనేది దేవుడు అనుగ్రహించేటువంటి సాటి లేని ఒక వరం. అది మన హృదయాంతరంగ లోతులన్నిటినీ పరిశీలించడానికి దేవుడు పెట్టినటువంటి ఒక దీపముగా ఉంది. ఈ అంతరంగం కొన్నిసార్లు మనస్సాక్షి అనే దానిని మానవుని ఆత్మ అని పిలిచారు. ఒక పదునైనటువంటి మనస్సాక్షి ఏమండి నడవడిని పెంపొందించుకోవడానికి ఒక అమూల్యమైన ఆస్తి. అది గమనించాలి. ఒక పదునైన మనస్సాక్షి నడవడిని పెంపొందించుకోవడం అమూల్యమైనటువంటి ఆస్తి. పరిపూర్ణమైన ప్రేమతో దాన్ని ప్రేమించడానికి, పరిపూర్ణమైన ద్వేషముతో సరికాని దాన్ని ద్వేషించడానికి మనస్సాక్షి తర్ఫీదు పొందాలి. చెడును అసహ్యించుకోవడం కంటే మంచిని ప్రేమించడం చాలా సులువు అండి. దేవుని స్తోత్రం చెప్పినట్టు హల్లెలూయా. మనము సులువైన దాన్ని ఎంపిక చేసుకుని మిగిలిన దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మనము ప్రజల యొక్క ఆదరణ పొందుకుంటాం, కానీ దేవునికి ప్రీతికరమైన వారంగా లేక ఇష్టమైన వారుగా ఏమాత్రం కూడా ఉండలేం. మనం మంచిని ప్రేమించినట్లు చెడును ద్వేషించినట్లయితే దేవుని యొక్క చిరునవ్వును మరియు అపవాది నుండి తిరస్కారమును కూడా పొందుకుంటాం. మనము మన మనస్సాక్షిని నిర్మలంగా కాపాడుకున్నప్పుడు మనము చెడును మంచిని ఏమాత్రం కూడా మిళితం చేయడానికి ఇష్టపడం. మన మనస్సాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు మంచిని మంచిగానే చూస్తాం, చెడుని చెడుగా, రెండు కలిపి చూడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం. ఒకవేళ చూస్తున్నామనంటే మన మనస్సాక్షి నిర్మలంగా కాపాడుకోవట్లేదంటూ అర్థం. పిల్లల తన యొక్క ఐహిక స్వభావాన్ని ఆధ్యాత్మిక మనస్తత్వానికి మార్చుకోవడానికి గురించి ఆలోచిస్తున్నటువంటి క్రైస్తవుడు లేక విశ్వాసి కొండ మీద ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని భక్తి శ్రద్ధలతో అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే దేవుని రాజ్యపు విలువలను వివరించగలిగినటువంటి వాటిలో ఇంతకంటే శ్రేష్టమైనటువంటి లేక మంచి ప్రసంగం ఎప్పుడు కూడా చేయబడలేదు. అంతేకాకుండా ఇది పరిశుద్ధతకు నడిపించేటువంటి రాజమార్గమే ఉంది. దానిలో చెప్పినటువంటి వాడుకలో పెట్టగలిగిన విషయాలు ఎన్నడూ కూడా పాతగిలిపోలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రసంగాన్ని కంఠస్థం చేయడం ఏమండి తరచుగా ధ్యానించడం వల్ల మన మనస్సులను సద్గుణంతో నింపుకోవడానికి అవకాశము ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు ఈ సద్గుణాలు మన మాటల్లోనూ మన చేతల్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏం చేయాలో, ఏది చేయకూడదు అనేది మన హృదయంలో ఉన్నదే నిర్ణయిస్తుంది. గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కొండ మీద ప్రసంగ సారము అక్షరాలుగా మన జీవితాలకు ఇదే. ఆయన అలాగే జీవించాడు, మనలను కూడా అలాగే జీవించమని ఆయన కోరుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం. ఏం చేస్తుంటే వాడు ఆయన, ఏ పరిస్థితులనైనా అని ఒక ప్రశ్న ఇస్తే
పిల్లరా, ఏ పరిస్థితులైనా దేవుడు చేసేది ఏంటంటే ఆ మనస్సాక్షిని బట్టి, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకునే విధానాన్ని ఆయన అవలంబించాడు. ఏ పరిస్థితులను ఏం చేసేవారు అనేది పౌలు యొక్క నిక్కచ్చిమైనటువంటి నియమమై ఉంది. మనం నమ్మాలి, అది విషయాన్ని గమనించాలి. చూడండి, ఏ సందర్భంలో అయినా ఏ కొంచెమైన దారి తప్పినట్లు పౌలు గారికి అనిపించినప్పుడల్లా ఆయన వెంటనే అనేవాడంట, క్రీస్తును మనం ఇంకా నేర్చుకోలేదు. ఏమన్నాడండి? చెప్పాలి, క్రీస్తును మనం ఇంకా నేర్చుకోలేదు అన్నాడు. ఆ పలికి అక్కడి నుండి నిష్క్రమించాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితులు, చుట్టూ పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళినట్లుగా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధత అని అంటే యేసు పోలిని ఉండట కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. క్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేస్తూ దానిలో ఎవరైతే నిమగ్నమై ఉంటాడో వాడు తప్పకుండా ఆయన వల్ల మారతారు అనేది నిజం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి స్తోత్రాలు. గమనించాలి, ప్రార్థన చేత బలపరచబడినటువంటి సిద్ధమైన ఆత్మ పాపములో బలపడకుండా బలహీన శరీరాన్ని నిరోధించజాలదు. ప్రార్థనలో మెలకువగా ఉండడం అంటే ఏంటండి? అంటే మనము దేవునితో ఉన్నామని, లేక మనతో దేవుని సన్నిధి ఉన్నదని ఎరిగి ఉండి దినమంతా కూడా ప్రార్థన కలిగి స్ఫూర్తిని కలిగి ఉండడం అని అర్థం. పాపమును గురించి మనం కలిగేటటువంటి గ్రహింపు, మనము దేవునికి దగ్గరగా ఉండే సమయ బంధువును ఆ సామీప్యమును బట్టి ఉంటుందన్న విషయాన్ని కూడా యెషయా జ్ఞాపకం. కనుక ఉదయకాల సమయంలో మన క్రియలు అవి మంచివైనా సరి అయినా చెడువైనా సరే ఒక్కనొక దినాన ఆయన న్యాయపీఠం మీద నిలబడాల్సి వస్తుందని వాక్యం చెప్తుంది. కనుక మన క్రియలను బట్టి ప్రతీకారం చేస్తూనే మన పాపముల విషయంలో పరిహారం చేసేటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన మార్గం అనుసరిస్తూ మనం ఇంకనూ చెడు క్రియలను మానేసి మనం ఇంకనూ మంచి క్రియలకు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మన మీద ఏదైతే పాప దోషం ఉందో దాన్ని పరిహరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకుందాం. కళ్ళ నుంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. వెతబడిన వాక్యము మా అందరి హృదయాలు ఫలింపొచ్చేయండి. నిజమే, ఆయన ఏం చూసి ఉండేవారు అనేటువంటి ఒక ఆలోచన మేము చేయగలిగితే, నాయనా మేము చేసినటువంటి ప్రతి పాపమును పరిహరించేటువంటి దేవుడిగా మీరున్నారు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసయ్య రక్తము ద్వారా మా పాపమును దోషం క్షమించి మేము చేసే ప్రతి పనిని బట్టి ప్రతీకారం చేస్తూ క్రియలను బట్టి నాయన ప్రతిఫలం ఇస్తూనే మా విషయంలో నీ కృప చూపిస్తుంది వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు వింటున్నారు, బలపడుతున్నారు. మరింతమందిని పాల్య భాగస్వం చేయండి, బలపరిచిన కృపలో వదిలింపచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.